హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి పశు సంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ విజయవాడ. సో ఇక్కడ ఏంటంటే మనకి రైతు భరోసా కేంద్రంలో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏపీ అనిమల్ హస్బెండరీ సబార్డినేట్ సర్వీసెస్. సో ఇంకా డీటెయిల్గా చెక్ చేద్దామండి ఒకసారి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అండి. 1/7/2023 లోపల 18 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ అండి. సో ఒకసారి పే స్కేల్ చూసుకుంటే కనుక ఇక్కడ 22,460 to 72,810 రూపీస్ అండి. సో ఇదన్నమాట పే స్కేలు. ఇంకొకసారి చూసుకుందామండి డీటెయిల్గా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ది క్యాండిడేట్స్ ఆన్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ విల్ బి పెయిడ్ 15,000 రూపీస్ పర్ మంత్ యాజ్ కన్సాలిడేటెడ్ పే ఫర్ ఏ 2 years పీరియడ్ ఆఫ్ 2 years. అంటే అపాయింట్మెంట్ అయిన తర్వాత 2 years వరకు ఎవ్రీ మంత్ 15,000 పే చేస్తారండి. తర్వాత రెగ్యులర్ చేస్తారనమాట. దే విల్ బి గివెన్ రెగ్యులర్ స్కేల్ ఆఫ్ పే ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ 2 years ప్రొబేషన్. అంటే ఏంటంటే 2 years అనేది మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది మెన్షన్ చేశాడండి. సో ప్రొబేషన్ పీరియడ్లో మనకి నెలకి 15,000 ఇస్తారండి. సో 2 years తర్వాత కనుక సక్సెస్ఫుల్గా ప్రొబేషన్ పీరియడ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ చేసి మనకి ఈ పే స్కేల్ అనేది మనకి ఇస్తారండి. సో ఇదన్నమాట దాని మీనింగ్. సో ఇంకా మనకి లాస్ట్ డేట్ ఒకసారి అవన్నీ చెక్ చేసుకుంటే కనుక ది ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది సైట్ ఈజ్ ఫ్రమ్ 20/11/2020 టు 11/12/2023. అంటే ఈ నెల 20/11/2023 నుంచి 11/12/2023 నెక్స్ట్ మంత్ December 11 అండి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో అదనమాట. ఇంకా ఒకసారి చెక్ చేసుకుందామండి. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. సో ఎప్పుడంటే కనుక 31/12/2023 అండి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇంకా ఒకసారి చెక్ చేసుకుంటే సో హాల్ టికెట్లు ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి. హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 27/12/2023 అదనమాట. ఇంకా చూసుకుందామండి డీటెయిల్గా. సో ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. సో మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఫాలో. సో అనంతపూర్లో 473, చిత్తూరులో 100, కర్నూలులో 252, కడపలో 210, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 143, ప్రకాశం డిస్టిక్ 177, గుంటూరు 229, కృష్ణా 120, వెస్ట్ గోదావరి 102, ఈస్ట్ గోదావరి 15, విశాఖపట్నం 28, విజయనగరం 13, శ్రీకాకుళం 34. టోటల్ వచ్చేసి మనకి 1896 అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇదన్నమాట టోటల్ పోస్టులు. ఇంకో ఒకసారి చూసుకుంటే మనకి ఏమేమి కావాల్సినవి ఒకసారి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చాడండి. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి he shall be eligible as per the details specified in the notification published in the వెబ్సైట్లో ఇక్కడ మెన్షన్ చేశామని అంటున్నాడు. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాము. ఎలిజిబిలిటీ కూడా ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ ఇచ్చాడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేసి 2 years అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కనెక్టెడ్ బై శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ డైరింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్. One of the subject study 2 years poultry diploma course conducted by the Polytechnic College Ramachandrapuram of Sri Venkateswara Veterinary University Tirupati, or 2-year intermediate vocational course in multi-purpose veterinary assistant. సో ఇంకా చూసుకుంటే ఇంకా థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ డైరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ డైరీ ఫార్మింగ్ యాజ్ వన్ వొకేషనల్ సబ్జెక్ట్. సో ఫిఫ్త్ వచ్చేసి బీఎస్సీ డైరీ సైన్స్. సిక్స్త్ వచ్చేసి బీఎస్సీ విత్ డైరీ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టడీ. సో ఎంఎస్సీ డైరీ సైన్స్, డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. తర్వాత బీటెక్ డైరీ టెక్నాలజీ, డిప్లొమా డైరింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ SVVU. సో ఇంకా చూసుకుంటే మనకి 11th డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ భారత్ సేవక్ సమాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.
తర్వాత 12 చూసుకుంటే బీ వొకేషనల్ కోర్స్ ఆఫ్ డైరింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో అవన్నమాట క్వాలిఫికేషన్స్. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక చూసుకోండి ఒకసారి. సో ఇంకా ఒకసారి చూసుకుంటే కనుక రిజర్వేషన్స్ ఇచ్చాడండి ఇక్కడ మనకి. సో రిజర్వేషన్స్ ఏంటంటే ది క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పిహెచ్ఈ అండ్ హూ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. సో మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ఉమెన్స్కి అయితే కనుక 33% అయితే రిజర్వేషన్ ఇచ్చాడండి. అదొకటి. ఇంకా చూసుకుందాము. ఇంకా డీటెయిల్స్గా చెక్ చేస్తే కనుక సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడండి. ఒకసారి బీసీకి అయితే కనుక 5 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎస్సీ, ఎస్టీ 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 years ఇచ్చాడండి. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. అలౌడ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనమాట ఇది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలౌడ్ టు డిటెక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ది లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీసెస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 years ఫర్ ద పర్పస్ ఆఫ్ ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో అదనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అందుకు ఇచ్చాడంటే ఒకసారి చూసుకోండి. 43 years ఇచ్చారు. సో ఇంకా చూసుకుంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చాడండి. హౌ టు అప్లై. సో మనకి సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా చూసుకుంటే కనుక సో మనకి ఇక్కడ ఏం కావాలనేది డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దానికి ఇచ్చాడండి. అప్లికేషన్ ఫోటో, అప్లికేషన్ సిగ్నేచరు, ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికేబుల్. అంటే తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చాడండి. మనకి 10th class వరకు ఇచ్చారండి. 4th to 10th అండి. లోకల్ స్టడీస్ నేటివిటీ సర్టిఫికేట్ అనమాట. సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఏజ్ రిలాక్సేషన్ సపోర్ట్ డాక్యుమెంట్ ఇఫ్ అప్లికేబుల్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో ఇవి అనమాట. ఎవరెవరికైతే అప్లికేబుల్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే ఒకసారి సో ఇక్కడ మనకి ఫీజు అయితే ఇచ్చాడండి. ఒకసారి చెక్ చేద్దాము ఫీజు అనమాట. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్స్ ఫీ వచ్చేసి 500 ప్లస్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ పర్ ఈచ్ డిస్ట్రిక్ట్. అంటే యాక్చువల్గా లోకల్ డిస్టిక్ అయితే 500 అండి. సో కొందరు లోకల్ డిస్టిక్ ప్లస్ వేరే డిస్టిక్ అప్లై చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఇంకా 500 పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అదనమాట దాని మీనింగ్. సో అది ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లోకల్ డిస్టిక్కి అప్లై చేసుకోవడానికి 1000 రూపీస్ పెట్టాలి. అండ్ ఇంకా ఎక్స్ట్రా నాన్ లోకల్ డిస్టిక్ అప్లై చేసుకోవాలంటే ఎక్స్ట్రా 1000 రూపీస్ పెట్టాలండి. ఇదే అన్నమాట ఫీజ్ స్ట్రక్చర్ అయితే కనుక. ఇంకా చూసుకుంటే కనుక సో మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇంకా చూసుకుందామండి. ఇంకా ఒకసారి చెక్ చేస్తే సో ఇదే అన్నమాట ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇచ్చాడండి నాన్ లోకల్ అలాగే రిజర్వేషన్స్ ఎలా ఏంటి అనేది ఇక్కడ వర్తించేది ఇక్కడ ఇచ్చాడండి మొత్తం డీటెయిల్గా. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్ ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, సో బీసీ, ఓసీ వాళ్ళకి కేటగిరీస్ వైజ్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడండి. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది డీటెయిల్గా చెక్ చేసుకొని ఇన్ కేస్ నాన్ లోకల్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. సో ఎక్స్ట్రా 500 రూపీస్ అమౌంట్ అయితే పడుతుందండి. సో ఇదే అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్గా మెన్షన్ చేశాడండి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది.
సో ఇక్కడ మనకి ఒకసారి సిలబస్ చూసుకుంటే కనుక సో రిటర్న్ ఎగ్జామినేషన్స్ వచ్చి టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ అండి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, డ్యూరేషన్ వచ్చేసి 50 minutes అండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. అండ్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుందండి. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ అండి. పార్ట్ బి వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ టు అనిమల్ హస్బెండరీ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 minutes 100 మార్క్స్ అనమాట. సో మనకి ఎగ్జామ్ అయితే టోటల్గా 150 మార్క్స్ ఉంటుందండి. సో అదనమాట, చూసుకోండి ఒకసారి. సో ఎగ్జామ్ విల్ బి బైలింగ్వెల్. ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందండి. 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ నెగటివ్ మార్క్స్ అయితే పెట్టాడండి. ఒకసారి చూడండి, ఇది నెగటివ్ మార్క్స్ అయితే ఉంటుందండి ఎగ్జామ్స్కి. సో ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 1 mark విల్ బి అవార్డెడ్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి క్యారీ 1/3 ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ క్వశ్చన్స్ యాజ్ పర్ జీవో నంబర్. సో మనకి 1/3 అనమాట. అంటే 3 క్వశ్చన్లు రాంగ్ అయితే మనకి 1 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే అనమాట. సో నెగటివ్ మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. సో అదే అనమాట, 1/3 మనకి డిడక్ట్ అవుతుంది అనమాట. సో నెగటివ్ క్వశ్చన్స్ ఉన్నాయన్న. సో చాలా కేర్ఫుల్గా ఎగ్జామ్లో అయితే ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అదనమాట, చూసుకోండి ఒకసారి. సో ఇంకా చూసుకుంటే కనుక సో ఇదనమాట, మనకి ఇక్కడ సిలబస్ ఇచ్చాడు చూడండి. ఒకసారి చెక్ చేసుకోండి. సిలబస్ ప్రింట్ తీసుకొని సిలబస్ ప్రకారం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనకి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్ బేసిక్ ఇన్ వెటర్నరీ అనాటమీ అండ్ సైకాలజీ. సో అదనమాట, ఇక్కడ మనకి సిలబస్ అయితే క్లారిటీగా ఇచ్చాడు. వెటర్నరీ ఫార్మసీ, ఫండమెంటల్స్ ఆఫ్ యానిమల్ అండ్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ. సో బేసిక్స్ ఆఫ్ 5th వచ్చేసి బేసిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, బేసిక్స్ ఇన్ సర్జరీ. 7th వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్. సో ఇదనమాట. ఒకసారి సిలబస్ అయితే ప్రింట్ తీసుకొని ఫ్రెండ్, దీని ప్రకారం ఫాలో అయితే మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ఇదన్నమాట. సో మనకి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అయితే తెలిసినవి పెట్టడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఎంత కరెక్ట్గా మనకి తెలిసి ఉంటే అవే పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట నా సజెషన్ అయితే. సో ఇదన్నమాట. ఇంకా ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకొని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడండి. సో ఇక్కడ ఇచ్చాడండి 11/12/2023 అదే అన్నమాట. సో అప్పటి వరకు అయితే ఉండకుండా మ్యాక్సిమం ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ డేట్ అప్పుడు సైట్ అనేది చాలా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.